ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. 37వ సంకీర్తన 34వ వచనం. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును మనమి రాత్రి పరిశీలన చేసినట్టయితే, దేవుని కొరకు కనిపెట్టేవారు ఏ రోజు కూడా సిగ్గుపడరు. ఆయన మార్గములో నడిచేవారు ఎప్పటికీ త్రోవ తప్పరు. ఆయన వాక్యానుసారముగా జీవించినందుకు దేవుడు తప్పక ప్రతిఫలమిస్తాడని ఈ రాత్రి ఇవ్వబడిన లేఖన భాగమును బట్టి మనము స్పష్టముగా అర్థము చేసుకునవచ్చు. దేవుని బిడ్డలముగా ఉన్న మనము చాలా సందర్భాలలో దేవుడు మన ఎడల జరిగించే కార్యముల కొరకు వేచి చూడలేము. ఇంకెప్పుడు జరుగుతుంది అని విసుగుతోనే ఉంటాము, కానీ దేవుని కోసము కనిపెట్టలేము. దేవుని బిడ్డలముగా పిలువబడుతున్నాం, అయినప్పటికీ దేవుణ్ణి తృణీకరిస్తున్నాం. మనుషుల కోసము ఎంతగానో వేచి చూస్తాం. వారు మనకు సహాయము చేస్తాను అంటే చాలా రోజులు, ఎన్ని రోజులైనా సరే పడిగాపులు కాస్తాము. వారి నిర్ణయం చెప్పేంత వరకు సహనము కలిగి ఉంటాము. ఏదైనా దరఖాస్తు పెట్టాము అనుకోండి, దానికోసము మనమంతా కూడా వేచి ఉండడము చేస్తాము కదా. వీసాల కొరకు, పాస్పోర్ట్లు, ఇలా ప్రభుత్వ నిర్ణయము కోసము ఎంతగానో ఆతృతగా ఉంటాము. మరి చాలా విషయాల్లో ఈ లోక సంబంధమైన వాటి కొరకు వేచి ఉండే మనము దేవుని కోసము, ఆయన మాట పట్ల తీసుకునే ఒక మంచి నిర్ణయం కోసము ఎదురు చూడలేము. మనుషులకిచ్చిన విలువ సర్వశక్తిమంతుడైన దేవునికి ఇవ్వడానికి ఎందుకు మనము వెనుకాడుతున్నాం? కొందరు అనుకోవచ్చు, మేమెందుకు దేవుని కొరకు కనిపెట్టడం లేదు అని. వారు అలా అంటారు, కానీ దేవుని మార్గములో వారు నడవకుండానే దేవుని కొరకు కనిపెడుతున్నాము అని చెప్తూ అనుకుంటూ ఉంటారు. వారికి నచ్చినట్లు జీవిస్తూనే దేవుని మాట కోసము ఎదురు చూస్తున్నాము అంటుంటారు. వారి సొంత నిర్ణయాలు తీసుకుంటూనే దేవుని నిర్ణయం కోసము ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నామని చెప్తూ ఉంటారు. పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవాతి దేవుడి రాత్రి సెలవిస్తున్నాడు, అంతము వరకు సహించిన వారు ఎవరో వారే రక్షింపబడును అని. కీడుకు ప్రతి కీడు చేసేదను అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును అని. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి మనము సహించే వారముగా ఉంటున్నామా? దేవుని కొరకు కనిపెట్టుకొని జీవించేవారిగా ఉంటున్నామా? ఆయనే నా శత్రువులతో వాద్యమాడి నన్ను గెలిపిస్తాడు, నన్ను హెచ్చిస్తాడని ఆలోచన కలిగి ఉన్నామా? మొర్దెకైని మొదటి నుంచి హామాను తక్కువగానే చూశాడు. నిర్దోషిగా ఉన్న మొర్దెకైని బాధ పెట్టాలని చూశాడు. చివరికి ఉరి తీయాలని, చంపాలని ఉరికొయ్యను కూడా సిద్ధపరిచాడు. ఇవన్నీ చేస్తూ ఉంటే మొర్దెకై హామానుతో నిత్యము గొడవ పడలేదు. తన సొంత నిర్ణయం తీసుకుని హామానును ఎలాగో అలా తప్పించాలని కూడా అనుకోలేదు. కానీ దేవుని చేతికి తన సమస్యను అప్పగించాడు. ఆయన మార్గమును అనుసరించి జీవించాడు. దేవుడు తప్పక తనను హెచ్చిస్తాడని, ప్రతి ప్రమాదము నుండి తప్పిస్తాడని, ఏ శత్రువు నన్నేమి చేయలేడు అనే విశ్వాసాన్ని కనపరుస్తూ జీవించాడు. అయితే దేవుని కోసము కనిపెట్టుకొని జీవించిన మొర్దెకై యొక్క నిరీక్షణ వ్యర్థమవ్వలేదు. చివరకు దేవుడు రాజుకు మొర్దెకై చేసిన సహాయమును జ్ఞాపకము చేసుకొని తన కొరకు సిద్ధపరచబడిన ఉరికొయ్యపైనే హామానును శిక్షించి, హామాను ఇంటి మీద మొర్దెకైని అధికారిగా ఉంచాడు. అధికారి అని గర్వపడిన హామాను నశించిపోయాడు. దేవుని మాటను బట్టి తనను తాను ఆయన సన్నిధిలో తగ్గించుకొనిన మొర్దెకై ఘనపరచబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మొర్దెకై వంటి పరిస్థితిని నువ్వొకవేళ ఎదుర్కొంటున్నావేమో. నిన్ను నీ బంధువులు,
నీ రక్త సంబంధికులు నీచంగా చూస్తున్నారేమో. డబ్బు లేదని, అధికారము లేదని వారు నిన్ను తృణీకరిస్తున్నారేమో. నీకు చదువు లేదని అవహేళన చేస్తున్నారేమో. నువ్వనుకున్నది పొందలేకపోతున్నావని నిన్ను అవమానపరుస్తున్నారేమో. అయితే ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు ఏమాత్రము నిరుత్సాహానికి గురికాక, మొర్దెకైని హెచ్చించిన దేవుడు, చావు నుండి తప్పించిన దేవుడు నిన్ను హెచ్చించడా? నీకున్న శోధనలు, ఇబ్బందులు, కష్టాల నుండి నిన్ను తప్పించలేడా? ఖచ్చితంగా తప్పించగలడు కదా. అలా మనము కూడా హెచ్చించబడాలి అనంటే మనము చేయాల్సింది ఆయన కార్యముల కొరకు కనిపెట్టుకోవడము. ఏది ఏమైనా మన సొంత మార్గాలను వెతుక్కోకుండా, సొంత నిర్ణయాలు తీసుకోకుండా దేవుని మార్గంలో నడవడము, ఆయనే నా రక్షకుడు, నా రక్షణాధారమని విశ్వాసముతో ఉండడము. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక ఊరిలో నిఖిల్ అనే యవనస్తుడు ఉండేవాడు. నిఖిల్ చాలా తెలివైనవాడు, కష్టపడి పనిచేసే స్వభావము కలిగినవాడు. కాని అతని జీవితము ఒక తుఫానులో చిక్కుకున్న పడవలా ఉండేది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా ఏది సవ్యంగా జరగడం లేదు. అతని స్నేహితులు, తోటివారు తేలికైన మార్గాలను ఎంచుకొని అడ్డదారులు తొక్కి త్వరగా ఉన్నత స్థానాలకు చేరుకోవడము చూసి నిఖిల్ తన మనసులో బాధపడేవాడు. నేనింత కష్టపడుతున్నా, దేవుని మార్గంలో నడుస్తున్నా, నాకెందుకిలా జరుగుతుంది అని తన గురువుగారైన ఫాదర్ డేవిడ్ను అడిగాడు. గురువుగారు చిరునవ్వుతో నిఖిల్ను తన తోటకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ 2 మొక్కలను చూపించాడు. ఒకటి బాగా పెరిగి పువ్వులు పూసి అందముగా ఉంది. ఇంకొకటి మొలకెత్తడానికి కూడా చాలా సమయము పట్టింది. చాలా చిన్నగా, బలహీనముగా ఉంది. అప్పుడు ఆ పాస్టర్ నిఖిల్ వైపు చూస్తూ, నిఖిల్, చూడు, ఈ మొదటి మొక్క చాలా వేగంగా పెరిగింది, కాని దాని వేర్లు పైపైనే ఉన్నాయి. చిన్న తుఫాను వచ్చినా కూడా అది పడిపోయే అవకాశముంది. కాని రెండవ మొక్కను చూడు, అది నిదానంగా పెరిగింది. దాని వేర్లు లోపలకు చాలా లోతుగా పాతుకుపోయాయి. ఎంత పెద్ద తుఫాను వచ్చినా సరే అది పడిపోదు. నీ జీవితము కూడా అంతే. నీవిప్పుడు ఎదుర్కొంటున్న కష్టాలు నిన్ను బలవంతుడిని చేస్తున్నాయి. దేవుని మార్గములో నువ్వు నిలబడినప్పుడు నీ వేర్లు మరింత లోతుగా పాతుకుపోతాయి అని చెప్పాడు. గురువుగారు ఇంకా కొనసాగిస్తూ, నిఖిల్, నువ్వు చూస్తున్న ఆ భక్తిహీనుల జీవితము తాత్కాలికం. అది పైపైనే ఉన్న వేర్ల లాంటిది. దేవుడు నిన్నొక గొప్ప ప్రణాళికతో తయారు చేస్తున్నాడు. నువ్వు చేయవలసిందల్లా కేవలము కనిపెట్టుకొని ఉండడం, ఆయన మార్గాన్ని అనుసరించడం. సమయము వచ్చినప్పుడు ఆయన నిన్ను తప్పకుండా హెచ్చిస్తాడు. అప్పుడు నీ శ్రమల ఫలితాన్ని చూస్తావు. భక్తిహీనుల ఫలితము కూడా నువ్వు చూస్తావని ఆ పాస్టర్ గారు నిఖిల్తో చెప్పాడు. నిఖిల్ ఆ మాటలు విని చాలా ఓదార్పును పొందుకున్నాడు. అప్పటి నుండి అతడు మరింత ప్రార్థనతో, దేవునిపై నమ్మకముతో జీవించడం మొదలుపెట్టాడు. అతని కష్టాలు, సవాళ్లు ఇంకా ఉన్నాయి, కానీ వాటిని తట్టుకునే శక్తి, నిరీక్షణ అతనిలో పెరిగాయి. అతను ఎలాంటి అడ్డదారులు తొక్కలేదు. అసాధారణమైన నిజాయితీతో కష్టపడి పనిచేశాడు. కొంత కాలము తర్వాత నిఖిల్ పనిచేస్తున్న కంపెనీలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అడ్డదారులు తొక్కిన అధికారులు, ఉద్యోగులు అవినీతి ఆరోపణలతో ఉద్యోగాలు కోల్పోయారు. కానీ నిజాయితీగా నిలకడగా ఉన్న నిఖిల్ను ఉన్నతాధికారులు గుర్తించారు. అతని నిబద్ధతను, అతని కష్టాన్ని చూసి అతన్ని ఉన్నత స్థానానికి ఎంపిక చేశారు. నిఖిల్ జీవితంలో దేవుని వాగ్దానము నిజమైంది. అతను భూమిని స్వతంత్రించుకున్నాడు. తన కళ్ళ ముందు భక్తిహీనులు ఎలా నిర్మూలించబడ్డారో చూశాడు. ఈ విజయము అతని తెలివితేటల వల్ల, కష్టము వల్ల వచ్చింది కాదు. కేవలము దేవుని మార్గాన్ని నమ్ముకొని ఆయన కోసము కనిపెట్టుకొని ఉన్నందువల్ల వచ్చిందని గ్రహించాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, మన జీవితంలో కూడా కష్టాలు రావచ్చు. మన చుట్టూ ఉన్నవారు అడ్డదారులు తొక్కుతూ సులభముగా విజయము సాధించడము చూసి మనము కూడా నిరాశను చెందవచ్చు.
కానీ ఈ కథ మనకొక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. దేవుని మార్గము కష్టముగా ఉండొచ్చు, కానీ అది నిశ్చయముగా మనల్ని ఒక గొప్ప ముగింపు వైపు నడిపిస్తుంది. మనమందరము దేవుని కోసము కనిపెట్టుకొని ఆయన మార్గాన్ని అనుసరిద్దాం. అప్పుడు ఆయన మనల్ని హెచ్చించి ఈ భూమిని స్వతంత్రించుకోవడానికి సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, లేఖన భాగం సెలవిస్తుంది, దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడు అని. ఆ విధముగా ఎప్పుడు కూడా దీన మనస్సుతో ఆయనకు లోబడి జీవించినట్లయితే తప్పకుండా మన సర్వోన్నతుడైన దేవుడు ఈ భూమిని మనము స్వతంత్రించుకొనులాగున ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఆయనకు మహిమకరముగా మనల్ని నిలబెడతాడు. ఈ రాత్రి విన్న మాటలు మన జీవితంలో ఫలభరితముగా ఉండులాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీరు ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడవైన మా గొప్ప ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనుచున్నాం. దేవా, మేమెంతో కాలము నుండి కనిపెట్టుకొని ఉన్నాము. నీ మంచితనము మీద మేము నమ్మకము కలిగి ఉన్నాం. దేవా, మా జీవితంలో నీ పరలోకపు దీవెనల కొరకు మేమెల్లప్పుడూ ఎదురు చూస్తున్నాం. మా జీవితంలో నీవిచ్చిన వాగ్దానాలు నెరవేరడానికి కనిపెట్టుకొని ఉండుటకు మాకు సహాయమును దయచేయము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నవారు నూతన బలమును పొందుకుంటారని నీ వాక్యము సెలవిచ్చినట్లుగానే మా శరీరములోను మరియు మా ఆత్మలోను నూతన బలమును పొందుకొనున్నట్లుగా మాకు సహాయము చేయము. నీ ఆశీర్వాదాలను మేము పొందుకొనుటకు మమ్మల్ని బలపరచుము. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువా నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నది. నీవనుగ్రహించు మేలులను పొందుటకును మరియు నీ సాత్వికము మమ్మల్ని గొప్ప చేయుటకును మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి నాయనా. వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. దేవా, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, మంచి ఆరోగ్యమును దయచేసి బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచండి. ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. అయ్యా, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న, వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. అయా, ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకొని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవార్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, మీ సేవకుల కొరకును, సేవకురాండ్ర కొరకు, వారి కుటుంబాలు, వారి పరిచర్య ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. అయా, ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడటలేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి వారి ద్వారా మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు ఆ ప్రాంతము నుండి మీ సిలువ వైపుకు నడిచే గొప్ప
కృపను దయచేయమని వేడుకొనిచున్నాం. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. అయా, కావలసిన సహాయం కూడా బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. అయా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. దేవా, ఏ ప్రాంతంలో అధిక వర్షాలు, వరదల ద్వారా బిడ్డలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో వారందరినీ జ్ఞాపకము చేసుకుంటున్నాయినా వారు కోల్పోయిన సమస్తాన్ని రెండంతలుగా తిరిగి బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకునండి. వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఈ రాత్రి మీరు అంగీకరించి ఆలకించి అయా వారి జీవితంలో కొదవగా ఉన్న ప్రతి దాన్ని సమృద్ధిగా దయచేయమని వేడుకొనిచున్నాం. ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.